సినీ నటుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 4 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు పారితోషికం కమిషన్లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరోవైపు రానా బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ దుర్గేష్ అందుబాటులో ఉన్నారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్రం సంచలనం రేపినటువంటి బెట్టింగ్ యాప్స్ కేసు పైన మొత్తం దుమారం రేపిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సినిమా హీరో ఉన్నటువంటి దగ్గుబాటి రానాకు ఈడీ దాదాపుగా 4 గంటల పాటు విచారణ చేసిన పరిస్థితి. 4 గంటల పాటు విచారణలో కూడా ఒక్కొక్కటి కూడా బయటకు లాగినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ దుబాయ్ కంపెనీ బేస్డ్ కంపెనీ సంబంధించిన కనుక దీన్ని ఆల్రెడీ ఎప్పుడు తను అగ్రిమెంట్ చేసుకున్నాడు, కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క డబ్బు ఎంత ఏదైతే ఉన్నదో వీళ్ళకు ఆన్లైన్ పేమెంట్ చేస్తారా లేకుంటే అసలు ఏ విధంగా చేశారు, లేకుంటే నగదు ఇచ్చారా, ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యారు, ఈ యొక్క అగ్రిమెంట్ జంగిల్ రమ్ ఏదైతే ఉన్నదో తాను చేసినటువంటి ప్రమోట్ చేసినటువంటి యాప్ దాని వలన చాలా మంది కూడా లాస్ అయిన పరిస్థితి. తనను నమ్ముకొని డబ్బులు పెట్టి చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూసాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దాదాపుగా 800 మంది కూడా చనిపోవడం. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ వలన డబ్బులు పెట్టుబడులు పెట్టి ఆస్తులు అమ్మి ఇవన్నీ కట్టలేక అప్పులు కూరుకుపోయినటువంటి మంది చాలా మంది చనిపోయారు. దీంట్లోనే ప్రిసైజ్గా తీసుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసిన పరిస్థితి. దాని ఆధారంగానే ఈడీ ఎంటర్ కావడం అనేది ఈడీ మొత్తం మీద దూకుడుపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు దాంట్లో పోలీసులతో పాటు కూడా సంయుక్తంగా ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇదంతా కూడా లావాదేవీలన్నీ కూడా ఏదైతే ఉన్నదో ఆన్లైన్ పేమెంట్ అంతా కూడా జరిగినటువంటి పరిస్థితిలో ఇది పేమెంట్ యాక్ట్ కింద సంబంధించినటువంటి మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో కూడా ఈడీ ఎంటర్ అయిన పరిస్థితి. ఇప్పుడు సంబంధించి కూడా ఈరోజు 4 గంటల పాటు జరిగినటువంటి విచారణలో ఎప్పుడు తిను జంగిల్ రమ్లో పాల్గొనడు, ఇదే కేవలం జంగిల్ రమ్లోనే తిను పార్టిసిపేట్ చేశారు, ప్రమోట్ చేశారా, ఇంకా వేరేది ఏమన్నా యాప్లో పెట్టి తిను ప్రమోట్ చేశాడా, ఏ విధంగా చేశాడు, ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడు అన్న దానిపైన కూపీ లాగినటువంటి పరిస్థితి. ఎంత కూడా డబ్బుల రూపంలో మీకు ఎంతవరకు ముట్టింది, మీకు సంబంధించినటువంటి ఆ జంగిల్ యాప్ ఏదైతే ఉన్నదో యాప్కి సంబంధించిందంటే కూడా జిఎస్టీ సంబంధించినటువంటి ఉన్నదా లేదా కనుక్కున్నారా అనేది అడిగినటువంటి పరిస్థితి. తనకంతా నగదు రూపంలో వచ్చిందా లేకుంటే డిజిటల్ తనకు బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తారా, ఎవరి ద్వారా చేస్తారు అన్న దానిపైన కూడా క్లారిటీ కోసం కూడా ఈడీ అధికారులు తనకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్ వరకు కూడా తన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురామని చెప్పేసి నోటీసులో పేర్కొన్న పరిస్థితి. దాని ఆధారంగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈరోజు తను బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని వచ్చి ఈడీ ముందు హాజరు కావడం జరిగింది. ఉదయం 10:30 గంటలకు వచ్చినటువంటి రానకు కొద్దిసేపు క్రితమే విచారణ ముగిసింది. 4 గంటల పాటు కూడా విచారణలో ఒక్కొక్కటి కూడా బయటకు లాగినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మనకోసారి కూడా తను ఎప్పుడైతే ఈడీ పిలుస్తుందో మరొకసారి అవకాశం ఉంటే పిలుస్తామో, పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి మరి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. తను సార్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా తను డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక జంగిల్ యాప్కి సంబంధించినంత అంతా కూడా ఆరా తీసిన పరిస్థితి. అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో దాదాపుగా ఇప్పటివరకు యూట్యూబర్స్ కానివ్వండి, సినిమా రంగంలో ఉన్నటువంటి కానివ్వండి 29 మంది పైన కూడా కేసులు నమోదు చేయడం. 29 మంది పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే ఈడీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ 29 మంది కూడా ఈడీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంట్లో కూడా సినిమా స్టార్స్ ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా రావాలని చెప్పి డేట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రకాష్ రాజును విచారించడం జరిగింది, దగ్గుబాటి రానను కూడా ఈరోజు విచారించడం జరిగింది. మన 2 డేస్ క్రితం కూడా విజయ్ దేవరకొండ కూడా విచారించడం జరిగింది. 13వ తారీఖు నాడు మంచి లక్ష్మి కూడా రాబోతున్న పరిస్థితి. వీళ్ళందరూ సంబంధించి చేసినటువంటి గేమింగ్స్ కానీ యాప్స్ ఏదైతే ఇలా ప్రమోట్ చేయడం జరిగింది. ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది వాళ్ళు నమ్ము డబ్బులు పెట్టి మోసపోయినటువంటి పరిస్థితి పైన కూడా కూపీలు అవుతుందని చెప్పుకోవచ్చు. అది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సన్నీ యాదవ్ కానివ్వండి, శ్రీముఖి కానివ్వండి, శ్యామల్ కానీ ఎవరైతే వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి ఈడీ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు అనుకూలం ఉన్నటువంటి సమయంలో వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఈడీ ఆఫీస్కి వచ్చి కూడా తనకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్లో ఎవరెవరో పార్టిసిపేట్ చేస్తారో, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్స్ అన్ని కూడా స్టేట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.